తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. కేసీఆర్ కు సిట్ నోటీసులపై పోలీసుల వివాదం, ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు. మేడారం జాతరలో ట్రాఫిక్ తలనొప్పి, గంటల కొద్ది రోడ్లపై నిలిచిపోయిన భక్తులు. హైదరాబాద్ లో డే లైట్ గన్ ఫైర్ దోపిడీ, వ్యాపారిపై కాల్పులు జరిపి 6 లక్షల నగదు లూటీ. హిందూపురంలో అర్ధరాత్రి పోలీసుల నోటీసులు, ప్రెస్ మీట్ అడ్డుకోవడంపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం. ఆలయ భూమిలో గంజాయి సాగు బట్టబయలు, ఎక్సైజ్ దాడిలో భారీ పట్టివేత. అంబటి రాంబాబుపై దాడి యత్నం, గుంటూరులో ఉద్రిక్తత. జేఎన్టీయూ ఇన్నోవేషన్ ఫెయిర్ లో విద్యార్థుల ప్రతిభ, మంత్రి లోకేష్ ప్రశంసలు. డెలివరీ సిబ్బందికి లిఫ్ట్ లో నో ఎంట్రీ, ఆధునిక సమాజంలో కొత్త అంటరానితనమా? తిరుపతి సమీపంలో వైసీపీ నేత హరిప్రసాద్ రెడ్డిపై దాడి. కేసీఆర్ నివాసానికి రాత్రిపూట నోటీసులు, రాజకీయ కక్షపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం. మమత అవినీతి ఫలితమే ఆనంద్పూర్ అగ్ని ప్రమాదం, అమిత్ షా. తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పై ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన నివాస చిరునామాను స్వయంగా పోలీసులకు తెలియజేసిన ఆయన లేని సమయంలో రాత్రిపూట ఇంటి గేటుకు నోటీసులు అంటించడం అహంకారపూరిత చర్య అని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారి నివాసంలోని విచారించాలన్న నిబంధనలను కూడా పోలీసులు పాటించడం లేదని ఆరోపించారు. చట్టం, న్యాయం పట్ల ప్రభుత్వానికి గౌరవం లేదని, అక్రమ కేసులన్నింటినీ బయటపెట్టి ప్రజల ముందుకు తీసుకువస్తామని హెచ్చరించారు. ఈ ఘటనపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. మేడారం సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్ర రూపం దాల్చాయి. జాతరకు వెళ్లే ప్రధాన రహదారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోవడంతో భక్తులు గంటల కొద్దీ రోడ్లపైన నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మేడారం నుంచి పాస్రా చేరేందుకు దాదాపు 10 గంటలు, పాస్రా నుంచి తాడ్వాయి చేరేందుకు 4 గంటలు, తాడ్వాయి నుంచి మేడారం చేరేందుకు మరో 4 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు వాపోతున్నారు. ట్రాఫిక్ నియంత్రణలో ప్రభుత్వం, పోలీసులు పూర్తిగా చేతులెత్తేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ కోటి ప్రాంతంలో తెల్లవారుజామునే సంచలన దోపిడీ ఘటన చోటు చేసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం సమీపంలో ఎస్బీఐ ఏటీఎం వద్ద నగదు జమ చేయడానికి వచ్చిన వ్యాపారిని గుర్తు తెలియని దుండగులు లక్ష్యంగా చేసుకున్నారు. రషీద్ అనే వ్యాపారిని వెంటాడిన దుండగులు కాల్పులు జరిపి అనంతరం అతడి వద్ద ఉన్న సుమారు 6 లక్షల నగదు ఉన్న బ్యాగ్ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన రషీద్ను వెంటనే యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. నగరంలో ఈ డే లైట్ దోపిడీ కలకలం రేపింది. హిందూపురంలో పోలీసులు అర్ధరాత్రి అత్యుత్సాహం ప్రదర్శించాలనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలపలేదని స్పష్టత వచ్చిన నేపథ్యంలో ఈ విషయంపై శనివారం ప్రెస్ మీట్ నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపిక సిద్ధమయ్యారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి 1 గంటకు ఆమె నివాసానికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టవద్దంటూ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ప్రెస్ మీట్ కే ఇలా అర్ధరాత్రి నోటీసులు ఇవ్వడం ఏమిటని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కును అడ్డుకోవడం సరైంది కాదని, ఇది ప్రభుత్వ భయానికి నిదర్శనమని విమర్శలు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. నారాయణఖేడ్ మండలం పంచగామాలోని విఠలేశ్వర ఆలయ పరిసర భూముల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందడంతో వారు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 600 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేయడంతో పాటు 15 కిలోల ఎండు గంజాయి, 1 లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆలయ భూమిలోనే అక్రమంగా గంజాయి సాగు చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసి దీనికి బాధ్యులెవరో గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేత అంబటి రాంబాబుపై దాడి చేసేందుకు టీడీపీ శ్రేణులు రాడ్లు, కర్రలతో ముందుకు రావడంతో కలకలం రేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు నిలువరిస్తున్న కొందరు టీడీపీ నాయకులు రెచ్చిపోయి ఉన్మాదంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనతో గుంటూరులో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాకినాడ జేఎన్‌టూ అనుబంధ కాలేజీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్నోవేషన్ ఫెయిర్ లో ఏర్పాటు చేసిన 20 స్టాళ్లను మంత్రి నారా లోకేష్ సందర్శించారు. వివిధ కాలేజీల విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆవిష్కరణలను పరిశీలిస్తూ వాటి పనితీరును తెలుసుకున్నారు. ముఖ్యంగా మొబైల్ బనానా ఎక్స్ట్రాక్టర్ మోడల్ ను ఆసక్తిగా పరిశీలించిన మంత్రి అరటి తోటల రైతులకు ఇది ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. యువతలో ఉన్న సృజనాత్మకతను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని లోకేష్ తెలిపారు. ఈ ఫెయిర్ విద్యార్థుల ప్రతిభకు వేదికగా నిలిచింది. నగరాల్లోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో డెలివరీ సిబ్బందికి లిఫ్ట్ల వినియోగంపై ఆంక్షలు విధించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఫుడ్ పార్సెల్ డెలివరీ చేసే కార్మికులను లిఫ్ట్లో అనుమతించకుండా మెట్లు ఎక్కమని చెప్పడం, వేరే మార్గాలు చూపించడం సామాజిక వివక్షకే సంకేతమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది ఆధునిక కాలంలో కొత్త రూపంలో కనిపిస్తున్న అంటరానితనమేనని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కష్టపడి పనిచేసే సిబ్బందిని గౌరవంగా చూడాలని, అందరికీ సమాన హక్కులు కల్పించాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమానత్వం మాటల్లో కాదు, వ్యవహారంలోనూ కనిపించాలని ప్రజలు కోరుతున్నారు. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి వద్ద వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి చోటు చేసుకుంది. ఒక మహిళతో కారులో వెళ్తున్న హరిప్రసాద్ రెడ్డిని ఆ మహిళ భర్త అడ్డుకొని కారులో నుండి బయటికి లాగి దాడి చేశారు. అనంతరం హరిప్రసాద్ రెడ్డి కారును ధ్వంసం చేసి మహిళను తనతో తీసుకెళ్లినట్లు సమాచారం. దాడికి పాల్పడిన మహిళ భర్త స్థానిక గ్రామ వైసీపీ సర్పంచ్ అని తెలుస్తోంది. ఈ ఘటనపై హరిప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిపారు. మొన్న సిట్ నోటీసులు అందించిన వెంటనే స్వయంగా కేసీఆర్ నివాసం అడ్రస్ను పోలీసులకు ఇచ్చాక కూడా ఆయన లేని నందినగర్ నివాసానికి రాత్రిపూట గోడకు నోటీసులు అంటించడం దుర్మార్గమైన రాజకీయ కక్షపూరిత చర్య అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారి నివాసం వద్దే విచారించాల్సిన నిబంధన తెలిసి కూడా కక్షతోనే నోటీసులు ఇవ్వడం దారుణమని ఆయన పేర్కొన్నారు. నోటీసు పంపించారు, మరి నోటీసు పంపించిన వాళ్ళు మరి నోటీసు పంపించారు, నోటీసు ఇంటి మీద అతికిచ్చారు. ఎంత ఘోరం! లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రతిపక్ష నాయకుడు ఇంటి ముగ్గట, ప్రతిపక్ష నాయుడు ఎక్కడుంటాడో తెలుసు. ఆ కేబినెట్ లో ఉండే మంత్రులందరూ కూడా ప్రతిపక్ష నాయకుడు ఇంటికి పోయి రకరకాల పండగలకు, కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం వచ్చు, ఫోటోలు దిగడం వచ్చు, సోషల్ మీడియాలో పెట్టడం వచ్చు, అధికారికంగా ఇవ్వడం వచ్చు. కానీ రేవంత్ రెడ్డి గారి కింద పనిచేస్తున్న పోలీసులకు మాత్రం కేసీఆర్ గారి నివాసం ఉంటున్న బంజారా హిల్సే కనిపిస్తా ఉన్నది, నందినగరే కనిపిస్తా ఉన్నది. అక్కడ గోడకు అంటించి వచ్చింది. ఇంతకన్నా దుర్మార్గమైన కక్షపూరిత రాజకీయం ఏమన్నా ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను దాంట్లో లీగల్ పాయింట్స్ కూడా చెప్తాను, ఎందుకు నోటీస్ అంచడం తప్పని. మీరు మరి హైదరాబాద్ నగర పోలీసులు కేసీఆర్ గారు ఆ నోటీస్ తీసుకొని వారు వెంటనే, ఆ నోటీసు అందిన వెంటనే, నోటీసు వారికి సమాచారం అందిన వెంటనే వారు వెంటనే ఏం చెప్పిండ్రు, అయ్యా నేను మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలో ఉంటున్నాను, నా వయసు 65 సంవత్సరాలకు పైబడ్డది, చట్ట ప్రకారం 65 సంవత్సరాలకు పైబడ్డ వ్యక్తులను మీరు వాళ్ళు ఎక్కడుంటే అక్కడనే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని విచారించాలి, అంతే తప్ప మరి నేను పరిస్థితి లేదని చెప్పిన తర్వాత కూడా మళ్లీ కక్షతోని మళ్లీ నందినగర్ పోయి మళ్లీ ఫేస్ చేశాను. ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష పార్టీ నాయకులు, మీ మంత్రులే పోయి వారింటికి పోయి అడ్మిటేషన్ కార్డులు ఇస్తారు, కానీ మీకు మాత్రం నందినగరే కనిపిస్తున్నది, ఈ మర్కుకు రావడానికి మీకు ఇష్టం లేదు. అంటే ఎంత కక్ష రేవంత్ రెడ్డి మనసులో ఉన్నదో, ఎంత కక్ష, ఎంత వివక్ష. కోల్కతా ఆనంద్పూర్లోని మెమో ఫ్యాక్టరీ గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు కాదు, మమతా బెనర్జీ ప్రభుత్వ అవినీతికి ప్రతిపక్ష ఫలితమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో మాట్లాడిన అమిత్ షా ప్రమాదంలో మరణించిన కార్మికులకు నివాళులర్పించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 21 DNA నమూనాలు పరీక్షలకు పంపగా 27 మంది గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. మమతా ప్రభుత్వం మాటువా, నామశుద్ర వర్గాలకు భయభ్రాంతులకు గురిచేస్తుందని అమిత్ షా ఆరోపించారు. ఎన్ఆర్సీకి ఎంత వ్యతిరేకించినా అక్రమ వలసదారులను ఓటర్ల జాబితా నుంచి తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలకు టికెట్లు ఇవ్వకుండా నిరూపించగలరా అంటూ మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. ప్రస్తుతం 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, త్వరలో 22వ రాష్ట్రంలో బెంగాల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.